8 అమావాస్యలోపుగా మేషరాశి వారికి నెంబర్ 1గా ఎదిగే రాజయోగం. చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఇప్పుడు వచ్చే అమావాస్య లోపుగా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. మిమ్మల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయి చీకొట్టిన వాళ్ళు ఉంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరలా మీతో కలిసి వారి యొక్క స్నేహాన్ని కొనసాగించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఈ సమయం నుండి గోచరించబోతున్నాయి. అలానే మేషరాశి వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే గురుగ్రహం ఏదైతే ఉందో ఇది మీకు అనుకూల స్థితిలో ఉందిగా చెప్పుకోవచ్చు. ఈ గురుగ్రహం ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ విద్యకు కానీ, సంతానానికి కానీ, ఆరోగ్యపరంగా కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ ఎటువంటి లోటు ఉండదు. అన్ని రంగాల్లో కూడా ఆశించిన రీతిలో అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే విద్య పరంగా ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు కొంచెం ఒత్తిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫలితాలు మాత్రం చాలా అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి పరీక్ష కూడా మీరు ఆశించిన మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్య పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి అయితే ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలానే వారి జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉంటూ గురువులను గౌరవించుకుంటూ తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. అలానే కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో తాపత్రయపడతారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు కూడా వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా సరైన మార్గంలో సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఎక్కువగా మీరు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో కొంచెం ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిళ్లు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే మేషరాశికి సంబంధించి రాజకీయ రంగంలో వ్యవహరించుకునే వారికి నమ్మిన వారిచే మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలానే మీ శత్రువులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది. రాజకీయ పరంగా విజయాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కానీ ఈ విజయాన్ని పొందడానికి మీరు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. శారీరకంగానూ మానసికంగానూ అయితే మీరు ఈ సమయంలో చాలా శ్రమ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మేషరాశి వారికి నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నూతన పార్ట్నర్ల ప్రవేశం కారణంగా మీ వ్యాపారం మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే వ్యాపారంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు కూడా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి ఎవరైతే స్థలం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా స్థల సంబంధిత వివాదాలతో బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా సద్దుమణుగుతాయి. మీ వ్యాపారాన్ని మార్పు చేయడానికి లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన స్థలాలు మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమలు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. పరిశ్రమల్లో అభివృద్ధి అయితే మీరు కోరుకున్న రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మేష రాశి వారికి అనుకున్న ప్రతి
ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వ్యాపారులకి చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి. చెరువుల విషయంలో ఇప్పుడు వచ్చేటువంటి లాభాలు మీరు అంచనా వేసిన దానికంటే రెట్టింపు వస్తాయి. కాబట్టి గతంలో వచ్చిన నష్టాలన్నిటినీ కూడా ఇప్పుడు వచ్చిన లాభాలతో తీర్చేస్తారని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా మేష రాశి వారికి ఇతరులకు చూసుకున్నట్లయితే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. కానీ విద్యార్థులు మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకెటువంటి సమస్యలు ఉండవు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబంలో తోబుట్టువులు ఎంతో కాలంగా విడిపోయి ఉంటారు. అయితే వారి మధ్య ఈ సమయంలో మాటలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే మేష రాశి వారు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కుటుంబ పరంగా మీకు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుండి, జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా నిరంతరం మీ విజయాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక సంతాన పరంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం బిజీగా ఉండడం జరుగుతుంది. అధిక పని ఒత్తిడి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మేష రాశికి సంబంధించి యువకులకు అధిక వ్యయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే వస్త్రాలంకరణ, శరీర అలంకరణపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. వీటి మీద అధిక వ్యయం చెల్లించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. దూర ప్రాంత ప్రయాణాల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంతకాలం వాయిదా వేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేష రాశి వారికి నవగ్రహ ఆరాధన, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరింత బలాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.